ఒక బ్రిటిష్ చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి ఆ జిల్లాలో ఉండే ఓ మహిళ ఫోటో తీసి పంపమని ఒక ఉత్తరం రాశాడు. నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నమస్కరించాలి, కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి మీరు ఆవిడ ఫోటో పంపిస్తే ఆ ఫోటోను సోఫాలో పెట్టి నమస్కరించి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా అని ఆ ఉత్తరంలో రాశాడు. అప్పుడు ఆ కలెక్టర్ ఫోటోగ్రాఫర్ని తీసుకొని ఆవిడ దగ్గరకు వెళ్తే నాకు ఈ సన్మానాలు, ఫోటోలు, నమస్కారాలు వద్దు అని ఆవిడ సున్నితంగా తిరస్కరించారు. అమ్మా, ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం, మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ఆ కలెక్టర్ చెబితే నీ ఉద్యోగం పోతుందా? అయితే ఇప్పుడే తీయించుకుంటా, కానీ నువ్వు నా ఇంట్లో అన్నం తినాలి అని చెప్పి ఫోటో తీయించుకున్నారు. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నారు. ఆవిడ ఎవరో కాదు, అపర అన్నపూర్ణగా పేరు పొందిన డొక్కా సీతమ్మ. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో సీతమ్మ జన్మించింది. తల్లి చిన్నతనంలో మరణించింది. తన తండ్రి శంకరంని గ్రామస్తులు బువ్వన్న గారు అని పిలిచేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ బువ్వ అంటే అన్నం పెట్టడమే. సీతమ్మ కూడా తండ్రికి తగ్గ తనయురాలిగా నిత్యాన్నదానాలు చేస్తూ అందరి చేత అన్నపూర్ణాదేవి అని పిలిపించుకుంది. లంక గన్నవరం అనే గ్రామంలో డొక్కా జోగన్న పంతులనే పెద్ద ధనవంతుడితో సీతమ్మకు పెళ్ళైంది. సమయం సందర్భం లేకుండా తన వద్దకు ఆకలితో వచ్చిన ప్రతి మనిషికి సీతమ్మ తన చేత్తో వంట చేసి అన్నం పెట్టేది. అయితే ఒకరోజు సీతమ్మ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి బయలుదేరారు. గోదావరి వంతెన వద్ద బోయిలు అలసిపోవడంతో కాసేపు పల్లకిని ఆపారు. అప్పుడే అటువైపు నుంచి వెళ్తున్న ఒక కుటుంబంలోని పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక్క అరగంటలో గన్నవరం వెళ్ళిపోతాం, అక్కడ సీతమ్మ మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం డొక్కా సీతమ్మ చెవిలో పడింది. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్లడం మానేసి పల్లకి వెనక్కి తిప్పి వాళ్ళకి అన్నం పెట్టాలి అని ఇంటికి వెళ్ళిపోయారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆవిడ చేసిన అన్నదానాల గురించి చెప్పుకోవడానికి. ఇలా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా అన్నం పెడుతూ చివరికి సీతమ్మ దంపతులకి తినడానికి ఏమీ లేని పరిస్థితి వచ్చింది. తన భర్త చెప్పడంతో సీతమ్మ అన్నదానాలను ఆపేశారు. కానీ ఒకరోజు తన భర్త పొలంలో పనిచేస్తుండగా లంకెబిందులు దొరికాయి. వాటి మూత తీసి చూస్తే దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. దీంతో సీతమ్మ మళ్ళీ అన్నదానాలు చేయడం ప్రారంభించింది. జాతి, కుల, మత వివక్ష చూపించకుండా ఆకలితో ఉన్న వారందరికీ నిస్వార్థంగా వంట చేసి పెట్టిన డొక్కా సీతమ్మ 1909 ఏప్రిల్ 28న శివైక్యం చెందారు.